అమెరికాలో 8 ఏళ్ల క్రితం ఏపీకి చెందిన తల్లి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ చావులకు ఆమె భర్తనే కారణమని పోలీసులు భావించారు. కానీ అతను కాదని తెలియడంతో అసలు నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాదాపు 8 ఏళ్ల తర్వాత అసలు నిందితుడు ఎవరో తెలుసుకున్నారు. అది కూడా అతను వాడిన ల్యాప్టాప్ నుంచి సేకరించిన ఓ DNA ద్వారా. మరి ఆ కేసేంటి? అసలు ఆ దోషిని DNA ద్వారా ఎలా పట్టుకున్నారు? ఏపీలోని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు తన భార్య శశికళ, కొడుకు అనిల్ సాయితో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో సెటిల్ అయ్యాడు. కొడుకు 7 ఏళ్లు. 2017 మార్చి 23వ తేదీన హనుమంతరావు ఆఫీస్ నుంచి తిరిగి తాను ఉంటున్న మాపుల్ షేడ్లోని అపార్ట్మెంట్కు వచ్చాడు. ఆ సమయంలో తన భార్య, కొడుకు ఇద్దరూ రక్తపు మడుగుల్లో కనిపించారు. దీంతో అతను వెంటనే అమెరికా పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి మరణాలకు నర్రా హనుమంతరావే కారణమని మొదట భావించారు. హనుమంతరావుకు ఒక కేరళ మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అందుకే భార్య బిడ్డలను హతమార్చి ఉంటాడని ఆరోపణలు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలో లభించిన DNAతో హనుమంతరావు DNA సరిపోలేదు. దీంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు. మరి అసలు నేరస్తుడు ఎవరై ఉంటారా అనే కోణంలో న్యూజెర్సీ పోలీసులు మళ్ళీ విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సహోద్యోగి హమీద్తో హనుమంతరావుకు గొడవలు ఉన్నట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. అతని DNAను కూడా టెస్ట్ చేసి అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ శశికళ హత్య జరిగిన 6 నెలలకు హమీద్ ఇండియాకు వెళ్ళిపోయాడని విచారణలో తెలుసుకున్నారు. అయినప్పటికీ భారత్లో ఉన్న హమీద్ను సంప్రదించి అతని DNA ఇవ్వాలని పలుమార్లు కోరారు. అందుకు హమీద్ ఒప్పుకోలేదు. దీంతో కేసును ఎలా పరిష్కరించాలో తెలియక కొద్ది రోజులు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత హమీద్ DNAను అతను వాడిన కంప్యూటర్ ద్వారా తెలుసుకోవచ్చని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే అతను వాడిన ల్యాప్టాప్ను తమకు పంపించాలని కాగ్నిజెంట్ కంపెనీకి అమెరికా కోర్టు 2024లో ఉత్తర్వులు జారీ చేసింది. అలా ల్యాప్టాప్ దొరకడంతో దాని నుంచి సేకరించిన DNAను మర్డర్ జరిగిన ప్లేస్లో దొరికిన DNAతో పోల్చగా అది సరిపోయింది. దీంతో హమీదే అసలు హంతకుడు అని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతం హమీద్ ఇండియాలో ఉండటంతో అతన్ని తిరిగి అమెరికాకు అప్పగించాలని అక్కడి అధికారులు భారత విదేశాంగ శాఖను కోరారు. అతని ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని సూచించారు.